శ్రీలంకతో మూడో వన్డేకి ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఒక భారీ రికార్డుపై కన్నేశాడు. ఈ మ్యాచ్లో హిట్మెన్ మరో 2 సిక్సర్లు కొడితే వన్డేలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో క్రిస్ గేల్ను వెనుకకు నెట్టి రెండో స్థానానికి ఎగబాకుతాడు. ప్రస్తుతం రోహిత్ ఖాతాలో 330 సిక్సర్లున్నాయి. 256 ఇన్నింగ్స్లోనే ఈ ఘనత సాధించాడు. వన్డేలో అత్యధిక సిక్సర్ల రికార్డు పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రాదీ పేరిట ఉంది. అఫ్రాదీ 369 ఇన్నింగ్స్లో 351 సిక్సర్లను బాదాడు. గేల్ 294 ఇన్నింగ్స్లో 331 సిక్సర్లను కొట్టాడు. జోరు మీదున్న హిట్మెన్ త్వరలోనే అఫ్రాదీ రికార్డును కొల్లగొట్టేస్తాడని క్రికెట్ ప్రేమికులు భావిస్తున్నారు. కాగా లంకలో జరిగిన రెండో వన్డేలో రోహిత్ గేల్ పేరిట ఉన్న ఓ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్లో 4 సిక్సర్లు బాదిన రోహిత్ ఛేదనలో అత్యంత సిక్సర్లు బాదిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. గేల్ 177 సిక్సర్లు కొడితే రోహిత్ 179 సిక్సర్లు బాదాడు. ఈ సిరీస్లో భీకర ఫామ్లో ఉన్న రోహిత్ 2 మ్యాచ్లలో 2 మెరుపు హాఫ్ సెంచరీలు చేశాడు. తొలి వన్డేలో 47 బంతుల్లో 7 ఫోర్లు 3 సిక్సర్ల సాయంతో 58 పరుగులు చేసిన రోహిత్ రెండో వన్డేలో 44 బంతుల్లో 5 ఫోర్లు 4 సిక్సర్ల సాయంతో 64 పరుగులు చేశాడు. రోహిత్ 2 వన్డేల్లో మెరిసిన భారత్ ఒక్కదాంట్లో కూడా విజయం సాధించలేకపోయింది. తొలి వన్డే టైట్గా ముగియగా రెండో వన్డేలో శ్రీలంక సంచలన విజయం సాధించింది. 2 మ్యాచ్లలో భారత్ రోహిత్ అందించిన శుభారంభాలను సద్వినియోగం చేసుకోలేక ఓటమి పాలైంది. మూడో వన్డే ఆగస్టు 7న జరగనుంది.